వేసవి వేడిపై దాడి, చల్లటిది ఫ్రెషింగ్ స్టాక్ తో హై. ఏపీ పోలీసులు భగ్నం చేశారు. దేశంలో పలు బాంబు పేలుళ్లకు పాల్పడాలి అనుకున్న టెర్రరిస్టుల్ని అరెస్ట్ చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్ రెహమాన్తో పాటు సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్ను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ కలిసి అల్ హింద్ ఇతెహాదుల్ ముస్లిమీన్ అహిం పేరిట ఒక సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థకు సిరాజ్ నెంబర్ 1, సమీర్ నెంబర్ 2గా ఉన్నారు. అయితే సిరాజ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉండగా లిఫ్ట్ ఆపరేటింగ్ సంస్థలో పనిచేస్తున్నాడు సమీర్. సౌదీ అరేబియా నుంచి గుర్తు తెలియని ఉగ్రవాద సంస్థ హ్యాండ్లర్ ఉగ్రకుట్రల కోసం వీరికి మార్గనిర్దేశం చేసినట్టు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా వీరిని సంప్రదించినట్టు తెలుస్తోంది. దేశంలో పక్కా ప్రణాళిక ప్రకారం పేలుళ్లకు పథక రచన చేసి ఉగ్ర కార్యకలాపాలను విస్తరించేందుకు పన్నాగం వేశారు వీరు. అంతేకాదు ఆన్లైన్లో పొటాషియంతో పాటు ఇతర పేలుడు రసాయనాలను కొనుగోలు చేశారు. ఆన్లైన్ వేదికగానే పేలుడుపై అవగాహనను పెంచుకున్నారు. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో విజయనగరం పరిసరాల్లో బాంబు పేలుళ్లకు రిహార్సల్స్ నిర్వహించాలని స్కెచ్ వేశారు. విజయనగర సమీపంలో డమ్మీ బ్లాస్ట్కు ప్లాన్ చేశారు నిందితులు. పేలుళ్లను ఏపీ, తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. నిందితులు మరికొందరు యువకులు, మైనర్లతోనూ తరచూ సమావేశాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఏపీ పోలీసుల్ని అప్రమత్తం చేశారు తెలంగాణ పోలీసులు. సిరాజ్ ఇంటిపై విజయనగరంలో పోలీసులు దాడి చేశారు. అక్కడ పేలుడు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇంటెలిజెన్స్ అధికారులు సికింద్రాబాద్లో సమీర్ను అరెస్ట్ చేశారు. సమీర్ను ట్రాన్సిట్ వారెంట్పై విజయనగరం తరలించనున్నారు. సమీర్ తండ్రి, సోదరులు పోలీస్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే సమీర్ ఉగ్రవాదం వైపు మళ్లటంపై ఆరా తీస్తున్నారు.